క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సాయం వేళ బైబిల్ నుంచి దేవుడు మన కొరకు రాయించిన కొన్ని హెచ్చరిక మాటలను, మంచి విషయాలను చదివి గ్రహించి తెలుసుకుందాం. ఈరోజు మీరు తెలుసుకోబోయే అంశం, నీలోని నిజస్వరూపం ఎవరిది అని. ప్రియులారా, స్వరూపం అనగానే ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఉపయోగపడే ఒక ఆకారం. అయితే స్వరూపము, నిజస్వరూపము అనటంలో గల ఆంతర్యం ఏంటంటే, కొందరు మనుషులు బయటకు ఒకలా కనబడుతుంటారు, వారి లోపలి అంతరంగం లేదా వారి ఆలోచనలు, వాళ్ళ మనస్సు మరి ఒక విధంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే బయటకు కనబడేటంతటి మంచివాళ్ళుగా లోపల వాళ్ళు ఉండలేరు. కొందరు బయటికి చాలా కఠినంగా, కర్కశంగా ఆకారంలో కనబడుతూ ఉంటారు, కానీ వారి మనస్సులు శుతిమెత్తనివిగా, బహు సౌమ్యులుగా వాళ్ళు మనం చూడగలం. కనుక కొన్ని సందర్భాల్లో పైన ఆకారాన్ని చూచి మోసపోయే పరిస్థితులు కూడా లేకపోలేదు. పైనున్న ఆకారానికి మనం ఒకవేళ లొంగిపోయి మనిషి యొక్క స్వభావాన్ని తెలియకుండా, ఆ వ్యక్తి విషయంలో ఒకవేళ పొరపాటుగా అంతరంగం తెలుసుకోకుండా ప్రవర్తించటం వల్ల తరువాత మనలో మనమే బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం వ్యక్తి యొక్క స్వభావం, అతని యొక్క అంతరంగం లేదా అతని అసలు రూపం తెలియకపోవడమే. వివాహం కానప్పుడు కొంతమంది చాలా మంచిగా ప్రేమించుకునేటప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు, అమాయకంగా కనబడతారు, చాలా మాన్యత కలిగి మాట్లాడేటట్టుగా వారు మనకి దర్శనమిస్తారు. వాళ్ళని నమ్మి మనం వివాహం చేసుకున్న తరువాత వాళ్ళలో ఉన్న నిజస్వరూపం బయటపడిన తరువాత ఇబ్బందులు పడ్డ కుటుంబాలుగా అనేక మంది ఉదాహరణలుగా మనకు కనబడుతుంటారు. అంటే ఒకప్పటి వారుగా వారు లేకపోవటం. ఎందుకంటే మనుషులను వశపరుచుకోవడానికి మనుషులు ఎదుట తమను తాము లేదా తమలోని అంతరంగ స్వభావాన్ని దాచిపెట్టి నటించటం ప్రారంభిస్తారు మనుషుల దగ్గర. అప్పుడు ఎవరైనా మోసపోతారు. సమాజంలో ఎక్కువ మంది ఈ వేషధారణ అని కూడా దీన్ని పిలుస్తారు. అంటే వారి వేషధారణకి మనం మోసపోతాం, వాళ్ళ మాటలకు మనం మోసపోతాం, వాళ్ళ ప్రవర్తనకు మనం మోసపోతాం, వాళ్ళ పైనున్న ఆకారానికి మనం మోసపోతాం. నేను మోసపోయానండి, నేను తప్పు చేశానండి నిర్ణయం తీసుకొని, ఆ మనిషిని నమ్మి నేను తప్పు చేశానండి, ఇలాంటి వాడని నేను అనుకోలేదు, ఇలాంటి స్త్రీ అని నేను అనుకోలేదు, ఇప్పుడు బయటపడింది ఆమె యొక్క నిజస్వరూపం, ఇప్పుడు బయటపడింది ఆయన యొక్క నిజస్వరూపం. ఇలా అనేక మంది వారు పొరపడినప్పుడు, తప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కనుక మనుషులలో ఈ స్వభావం అనేది, లోపలి స్వభావం చాలామంది బయటకు కనబడనివ్వకుండా దాచిపెట్టుకుంటుంటారు. అంటే లోపల ఎంతో క్రౌర్యం, లోపల ఎంతో పగ, ద్వేషం ఉంటుంది, కానీ పైన ముఖం మీద ఒక దరహాసంతో, నవ్వుతూ చిరునవ్వుతో కనబడుతూ పలకరిస్తూ ఉంటారు. వాటిని చూచి నమ్మి మోసపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళ క్రూరత్వం వాళ్ళ ముఖంలో కనబడదు. వాళ్ళు చాలా మెత్తవాళ్ళుగా, చాలా గొప్పవాళ్ళుగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఒకనొక రోజు ఉంటుంది వారి నిజస్వభావం బయటపడే రోజు, వారి నిజ లక్షణం బయటపడే రోజు. అప్పుడు మనం మోసపోయిన తరువాత తెలుసుకొని ఏం చేయగలం? కనుక
వ్యక్తిలోని స్వభావాన్ని ముందుగా గుర్తించటం అనేది మనుషులకు కొంతమంది కష్టం. కానీ దైవ జ్ఞానాన్ని కలిగిన వారైతే ఎదుట మనిషి యొక్క స్వభావాన్ని మనం గుర్తించగలం. అలా గుర్తించి వారిలో ఉన్న నిజ రూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దైవ సంబంధమైన జ్ఞానము కలిగిన వారే ఎదుటి మనిషిని వివేచించగలరు. అతడు ఎలాంటి వాడో అన్నది కేవలం మాటలకో లేదా కొన్ని క్రియలకో చేష్టలకో వారు తప్పుదోవను పట్టేవాళ్ళు కారు. ఒక మంచి క్రియ మన ఎదుట చేసినంత మాత్రాన వెంటనే నమ్మి మోసపోయే వాళ్ళంగా కాకుండా తరచుగా వాళ్ళని గమనిస్తూ వారు చేసే పనులన్నిటినీ మరి ధ్యాస ఉంచి వీరు ఎలాంటి వారు అని వాళ్ళ అసలు స్వరూపం, అసలు స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక మనమంతా మనను గూర్చిన ఆత్మ పరిశోధన లేదా అంతరంగ శోధన చేసుకోగలిగితే మనల గురించి మనకు బాగా తెలుసు, మనం ఎలాంటి వాళ్ళం అనేది. ఎదుటి వ్యక్తిని దూషిస్తూ ఉంటాం, కానీ బయటికి మనం కనబడం. ఎదుటి వ్యక్తి పైన పగ సాధిస్తూ ఉంటాం, కానీ అది బయట మన మాటల్లో కూడా చూపించాం. ఇలాంటి స్వభావాలు కలిగిన మనుషులు కోకొల్లలు 99.99% మంది అందరూ ఇలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ నిజ స్వభావాన్ని బయట పెట్టుకోరు. ఎందుకంటే ఇలా చెబితే వాళ్ళని అసహించుకుంటారేమో, ఇలా చెబితే వాళ్ళకు దూరం అవుతారేమో, ఇలా చెప్పటం వల్ల నా పని జరగకుండా పోతుందేమో అని దాచిపెట్టుకుంటూ ఉంటారు. కనుక ఇప్పుడు మనమంతా ఏం చేయాలి? మనలోనున్న స్వభావం లేదా మనలోనున్న నిజస్వరూపాన్ని బయట పెట్టేవాళ్ళుగా ఉండాలి, లేదా తెలుసుకునేవాళ్ళుగా ఉండాలి. ఈరోజు మనకున్న ఈ ఆకారం దేవుని వల్ల కలిగిన మానవ ఆకారం. ఏమండి, కొంతమంది సౌందర్యంగా కనబడతారు, కొంతమంది మరి అందవిహీనులుగా కనబడతారు. ఎక్కువగా మనుషులందరూ కూడా పైనున్న మెరుగులను, అందాలను చూసి మరి అంగీకరించే వాళ్ళే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అంటే మనుషుల యొక్క స్వభావాన్ని వాళ్ళు పరిశీలించరు. కొంతమంది అంతరంగం చాలా బాగుంటుంది, కానీ వాళ్ళకి అందం లేకపోవడం లేదా అందవిహీనంగా ఉండటం, దీనివల్ల వాళ్ళు తృణీకరింపబడతారు. మనుషులు పై మెరుగులకు ఆశపడి, అందాలకు ఆశపడి వాళ్ళలోనున్న స్వభావాన్ని గ్రహించలేక వారితో జీవితాన్ని గడపడానికి ఇష్టపడి తర్వాత నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం మొదటిగా వారి స్వభావాన్ని గ్రహించలేకపోవటం, గుర్తించకపోవటమే కారణం. దేవుడు కూడా ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన మాటలలో మనుషులను గురించి ఏం రాయించాడు ఒక్కసారి బైబిల్ తెరిచి చూద్దాం. 139వ కీర్తనలోని ప్రారంభ వచనం నుంచి మనం చూడగలిగితే, చాలాసార్లు మనం చదివాం ఈ మాట. అక్కడ యెహోవా ఏం చేస్తున్నాడో మనుషులను గురించి అనేది మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. యెహోవా 139వ కీర్తనలోని మొదటి మాట నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట. అంటే యెహోవా అంటే తండ్రి మనల్ని గురించి తెలుసుకుంటున్నాడు. ఎలా? మన వేషధారణకో మన మాటలకో ఆయన పడిపోయేవాడు కాడు. మన అంతరంగ స్వభావాన్ని చూచేవాడు ఆయన. నిజంగా పైకి భక్తిపరులుగా కనబడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ వస్త్రధారణలో కానివ్వండి, వాళ్ళ వేషధారణలో కానివ్వండి, వాళ్ళ ప్రవర్తనలో కానివ్వండి, వాళ్ళు అత్యంత భక్తులుగా మనకు కనబడతారు. వాళ్ళ మోకాళ్ళు వేయటం, వాళ్ళు ప్రార్థించటం, వాళ్ళ మాటలు ఎంత సౌమ్యంగా ఉండటం. ఏమండి, ఎక్కువగా చూడండి కొంతమంది బోధకులైన వాళ్ళు మాట్లాడేటప్పుడు మనతో ఒకలా మాట్లాడతారు, వేదిక మీదకి ఎక్కి వాక్యం చెప్పేసరికి వాళ్ళ భాషా శైలి మారిపోతుంది. ఎందుకలా? నువ్వు సర్వసాధారణంగా మనుషులతో ఎలా మాట్లాడతావో వాక్యాన్ని ఎందుకు అలా చెప్పలేకపోతున్నావు? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భాష తీరు మారిపోతుంది.
అంటే అది కేవలం ప్రజల కోసం నువ్వు చూపిస్తున్న నటన, వేషధారణ. గుడికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారని అందరూ చాలా క్రమంగా, ఏదో భయభక్తులు కలిగి ఉన్నట్లుగా. ఇక్కడ చాలా గౌరవంగా మనం కూర్చోవాలి. ఇదేదో దైవ సన్నిధి, ఇక్కడ మన పవిత్రం కలిగి ఉండాలి, పవిత్రమైన మనసు కలిగిన వారంగా ఉండాలి అన్న భావంతో చాలామంది ఉంటారు. అక్కడ అలా కనబడతారు అంటే అది నటిస్తున్నారు అని అర్థం. మంచిగా ఉన్నవాడు ఇక్కడ అలాగే ఉంటాడు, దైవ సన్నిధిలో లేనప్పుడు అలాగే ఉంటాడు. కానీ నటించేవాడైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు మనం గుర్తించలేము. కానీ దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన రాసిన మాటలో ఉద్దేశం ఏంటంటే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటున్నాడు. తెలుసు ఆయనకి ఎవరెవరు ఎలాంటి వారు అన్నది తెలుసు. ఆయనకి మనుషులందరిని గురించి తెలుసు. కానీ మనకి మన కోసం తెలియాలి. మనం ఎదుటి వారిని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, వాళ్ళ మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి, వారు ఎలాంటి వాళ్ళో అన్నది తెలుసుకోవాలి. మరి తోడేళ్ల వంటి వారు అంటాడు, పాముల వంటి వారు అంటాడు. అంటే యేసుప్రభు వారు చెప్పడంలో కానివ్వండి, లేదంటే పత్రికల్లో పౌలు చెప్పటం కానివ్వండి, వాళ్ళు ఎందుకు హెచ్చరికలు చేస్తున్నారు అంటే, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని వెంట ఈడ్చుకొని పోయేవాళ్ళు అంటుంటాడు. అంటే క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు. మరి క్రూరమైన స్వభావంగా వాళ్ళు కనబట్టలేదే. వాళ్ళ క్రియలలో కానీ వాళ్ళ ఆకారంలో కానీ వాళ్ళు కనబడరు, చాలా భక్తులుగా కనబడతారు. అందుకే మీకు అర్థం కావడానికి ఆ బొమ్మ ఏంటది, ఒక అద్దం ముందు ఒక భక్తురాలుగా కనబడుతుంది బైబిల్ తెరిచి చదువుకునేటట్లుగా. కానీ ఆమె నిజస్వరూపం చూడండి మరో పక్క కనబడుతుంది. అంటే ఒక దయ్యపు ఆకారం. అంటే ఆమెలో ఎటువంటి స్వభావం అన్నమాట, ఈ ప్రపంచానికి కనబడేది అద్దానికి యువతలో ఉన్న స్వభావం. కానీ దేవుడికి కనబడేది అద్దానికి లోనున్న స్వభావం. ఎడం వైపు ఇద్దరు మనకు ఎలా కనబడుతున్నారంటే, బయట భక్తులుగానే ఉన్నారు, లోపల భక్తులుగానే ఉన్నారు. ఏమండి? కానీ కుడివైపున వాళ్ళు ఎలా కనబడుతున్నారు ఏమండి? వారు దెయ్యపు రూపాలలో కనబడుతున్నారు. చూసారా? అంటే సమాజం ఇలాంటి వాళ్ళని చూసి మోసపోతుంది. కనుక దేవుడు మోసపోడు, మోసపోయేదల్లా మనుషులే. కనుక మనలను మనం పరీక్షించుకోవాలి, ఎదుట వారిని పరీక్షించాలి. మనల్ని మనం కూడా పరీక్షించుకోవడం అవసరమా? మనల్ని గురించి మనం ఎప్పుడు సర్టిఫై ఎలా చేసుకుంటాం, నేను చాలా మంచోడిని, నేను చాలా గొప్పోడిని, నాలో చాలా మంచి స్వభావం ఉంది. ఎంత తప్పు చేసినా మనల్ని మనం సమర్థించుకునే స్వభావం మనలో ఉంది. కాబట్టి మనకి ఎప్పుడూ మనం రైటే, మనకి ఎప్పుడూ మనం న్యాయమే, గొప్పవాళ్ళుగానే మంచివాళ్ళుగానే మనం కనబడతాం. కానీ అసలు మనలో ఉన్న ఈ రూపం ఎవరి స్వభావాన్ని కలిగి ఉన్నది అన్నది తెలుసుకోవాలి. అంటే ఒకసారి మనం వెళ్ళి ఎక్కడో దగ్గర పరిశీలన చెయ్యాలి. ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అంటున్నాడు. చూడండి, అప్పుడు ఇతరుని బట్టి కాక, ఎదుటివాడి బట్టి కాకుండా తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. నిన్ను నువ్వు పరీక్షించుకో, నీలో ఉన్న స్వభావం ఎలాంటిది. మనకి ఎప్పుడు మనం మంచివాళ్ళుగానే కనబడతాం. ఏది చేసినా మనల్ని మనం సమర్థించుకుంటాం, నేను చేసింది రైటేనండి అంటాడు. తప్పు చేసి కూడా మనిషి తాను సమర్థించుకునే స్వభావి ఆది నుండి. ఎలా? మన ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు చూడండి. నువ్వు ఎందుకయ్యా పండు తిన్నావంటే, తప్పు ఈయన చేసి తన తప్పును సరిదిద్దుకోకుండా ఎలా మాట్లాడుతానంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అని నేరాన్ని దేవుడి మీద నెట్టేశాడు. ఏమండి? తెగించి పండు తెంపి తిన్న స్త్రీ ఆమెను అడిగితే సర్పం నన్ను మోసపుచ్చింది అంటుంది. అంటే వీరిద్దరి స్వభావాలు ఎలా కనబడుతున్నాయి? తమ తప్పును ఒప్పుకొనని వారుగా కనబడుతున్నారు. కనుక అదే నైజం మనుషులలో, అదే డిఎన్ఏ.
కనుక మనలను మనం చూసుకున్నప్పుడు, మనల్ని గురించి మనం ఆలోచించుకునేటప్పుడు మనం చాలా గొప్పోళ్ళుగానే అనిపిస్తాం. మన తప్పును ప్రతిదీ సమర్థించుకొని నేను కరెక్టే చేశాను, నేను మంచి చేశాను అనుకుంటూ ఉంటాం. కాదు, మనం ఏది చేశామో అన్నది బైబిల్ నిర్ణయించాలి. మనకు మనం ఎవరు సర్టిఫై చేసుకోవడానికి? కనుక మన స్వభావం ఎలాంటిది, ఎలాంటి వాళ్ళం మనం అన్నది మనకు మనమే సొంతగా పరిశీలన చేసుకోవాలి అంటున్నాడు చూడండి. అందుకే ప్రతివాడు తాను చేయు పనిని చూచుకొనవలెను అంటున్నాడు. పని, నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, ఆ పని నీ వ్యక్తిత్వాన్ని, నీ క్రియను, నీ స్వభావాన్ని బయటపెడుతుంది. ఏమండి? కనుక మనం కనబడాలి అంటే ఎక్కడ కనబడతాం? మన క్రియలలో మనం కనబడతాం. కొంతవరకు నటించగలం, కానీ ఒక హద్దు దాటిన తరువాత మన నిజస్వరూపం అనేది బయటపడిపోతూ ఉంటుంది. ఎక్కడో దగ్గర నటించేవాడు ఎంతసేపు నటించగలడు? ఏమండి? ఎక్కడో దగ్గర అతని ఒరిజినల్ స్వభావం అనేది బయటపడక తప్పదు. కనుక ఎదుటి వ్యక్తులను పరిశీలించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకునేటప్పుడు కూడా, ఇంతకీ నేను చేస్తున్న ఈ పని సరైనదా కాదా? నన్ను నేను సమర్థించుకోవడం కాదు, నేను చేసిన పని బైబిల్ ప్రకారంగా సమర్థవంతమైనదేనా, సమంజసమైనదేనా, అంగీకారమైనదేనా అన్నది మనం పరిశీలించుకోవాలి. అప్పుడు మనలోనున్న నిజస్వరూపం బయటపడుతుంది. అది ఎవరికో చూపించడం కోసం కాదు, నీకు నువ్వు తెలుసుకోవడం కోసం. బయటికి భక్తుల్లో మనం నటిస్తాం, మంచివాడిగా మనం కనబడతాం, కానీ మన అసలు స్వభావం ఏంటో అనేది మనకు బాగా తెలుసు. ఇంతకీ ఆ స్వభావంలోని మార్పేది? కొందరు నటిస్తూ ఉంటారో తమలో తమకు తెలుసు తాము ఎంత దుర్మార్గులో. ఏమండి? వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళకు తెలుసు, కానీ ఏ రోజు వాళ్ళు తప్పుగా దాన్ని భావించరు. తమను తాము సమర్థించుకుంటూనే ఉంటారు ఎప్పుడూ. అంటే వాళ్ళకి ఏమాత్రం తమలో ఉన్న స్వభావాలను గురించి ఆలోచన చేసేవారుగా మనకు కనబడరు. ఏమండి? కనుక బైబిల్ ఒక మాట చెప్తుంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 ఏమంటున్నాడు అక్కడ చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అంటున్నాడు చూడండి. ప్రతి మనుష్యుడు, మీలో ప్రతి ఒక్కరు మిమ్ములను మీరు పరీక్షించుకోవాలి. మీలో ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా ఉన్నారు? ఏది చేసినా మిమ్మల్ని మీరు సమర్థించుకునే స్వభావిగా ఉన్నారా, లేదు తప్పు చేసినప్పుడు తప్పు అయింది అని ఒప్పుకునే స్వభావిగా మీరున్నారా? అది బైబిల్ నిర్ణయించాలి. అందుకే అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళదాం. పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అన్నాడు చూడండి. శోధించుకొని మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఏమండి? సెల్ఫ్ ఎగ్జామినేషన్. మిమ్మల్ని మీరే చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కనుక సెల్ఫ్ చెకప్, మనలను మనం పరీక్షించుకోవటం, మీ స్వభావాలను మీరు పరీక్షించుకోవడం. ఏమండి? బయట ఎక్కడైనా శరీరం మీద ఎక్కడైనా ఒక పుండు లాంటిది వ్యాపించింది అనుకోండి, వెంటనే దాన్ని చూస్తాం, దానికి సంబంధించిన కేర్ తీసుకుంటాం, జాగ్రత్త పడతాం. అమ్మో ఇది ఏంటి సంబంధమైనదని. ఏమండి? ఎక్కడైనా ఉబ్బింది అనుకోండి, ఎందుకు ఉబ్బింది ఇది, దీనికి కారణం ఏంటి తెలుసుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందికరంగా, ఒకసారి నొప్పి ప్రతి మనిషికి అనుకోకుండా ఎక్కడో దగ్గర వస్తుంటుంది శరీరంలో, అది వచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ తరచూ వస్తుంది అనుకోండి, వచ్చిన చోటే మొదటిసారి వస్తుంది, పర్వాలేదు కాసేపు చూస్తాం, ఒక 5 నిమిషాలు అటు ఇటు, మరి ఎక్కువ అయితే చెప్దాం అనుకుంటాం, కానీ తగ్గిపోయింది, అయితే ప్రాబ్లం లేదు. మరలా వచ్చింది అనుకోండి, మరలా చూస్తాం తగ్గినంత వరకు. పదే వస్తుంది అనుకోండి, వెంటనే మనకు సందేహం కలుగుతుంది, ఏంటి వచ్చిన చోటే ఈ బాధ నాకు కలుగుతుందంటే లోనే ఒకళ్ళు ఏమైనా ఇబ్బంది ఉందేమో, ప్రాబ్లం ఉందేమో, వెంటనే డాక్టర్ని సంప్రదించాలనుకుంటాం మనం. ఏమండి?
అంటే మనల్ని మనం పరీక్షించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ద్వారా పరీక్ష చేయించుకుంటాం మనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. అంటే మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి. మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి. అప్పుడు ఎవరున్నట్టు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. అంటే ప్రతి మనిషిలోనూ యేసుక్రీస్తు వారు ఉండాలి అన్నది దైవ సంకల్పం. ఏమండి? ప్రతి మనిషి స్వభావం ఎవరిలాంటి స్వభావం కలిగినదిగా ఉండాలి? యేసుక్రీస్తు వారి స్వభావంగా మనది ఉండాలి. అవునా? కానీ ఒకవేళ మనం భ్రష్టులైతే ఆయన మనలో ఉండడు. భ్రష్టులు కాకపోతే ఆయన మనలో ఉన్నట్టే అంటది బైబిల్. ఇంతకు భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టులు అంటే ఎవరు? ఏమండి? భ్రష్టత్వం అనేది ఒక జబ్బు. ఏమండి? శరీరానికి పట్టే జబ్బు కాదు ఇది, ఆత్మకు పట్టే రోగం. ఏమండి? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. మరి భ్రష్టులు అయిన ఎడల యేసుక్రీస్తు మీలో ఉండడు. అంటే మీరు సమాజానికి కనబడాలి అంటే, మీ స్వభావం కనబడాలి అంటే మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి. ఇంతకీ భ్రష్టత్వం అంటే ఏంటి? ఏమండి? ఒక మాట చదువుదాం. తీతుకు పత్రిక, తీతు పత్రిక మొదటి అధ్యాయం, తీతు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. దేవుని ఎరుగుదమని వాళ్ళు చెప్పుకొందురు. కానీ అసహ్యులను, అవిధేయులు ప్రతి సత్కార్యము విషయం, ప్రతి దైవ సంబంధమైన కార్యక్రమానికి భ్రష్టులై ఉండి తమ క్రియల వలన అంటున్నాడు. చూడండి, తమ క్రియల వలన ఆయనను దేవుణ్ణి ఎరుగమన్నట్టు ఉన్నారు. అంటే మనం క్రియల్లో బయటపడిపోతుంది మన స్వభావం, నిజ స్వరూపం, మన నిజ లక్షణం. శరీరానికి ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బును కూడా డాక్టర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారంటే శరీరంలో నుంచి బయటికి వచ్చే వాటిలో పట్టుకుంటారండి రోగాన్ని. ఉదాహరణకి మీకు ఒకవేళ ఏమైనా వ్యాధి వచ్చిందనుకోండి, వ్యాధి ఏదో మలేరియా కావచ్చు, లేదంటే డెంగ్యూ కావచ్చు, ఏ రకమైన వ్యాధి అయినా కావచ్చు. ఆ వ్యాధి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు? రక్త పరీక్ష చేస్తారు మీకు. అలాగే మీ యూరిన్ పరీక్ష చేస్తారు, అంటే మీ మూత్ర పరీక్ష. లేదంటే మీ మల పరీక్ష కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో. అంటే మీ శరీరంలో నుంచి బయటికి వచ్చే వాటిని పట్టుకుంటే మీ శరీరంలో ఉన్న రోగాలేంటో అనేది వాళ్ళు తెలుసుకోగలరు. అన్ని రక్తంలో కనబడవండి, అన్ని రక్తంలో కనబడవు. కొన్ని కనబడాలి అంటే శరీరంలో నుంచి బయటకు వచ్చే ద్రవాలు, స్రావకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే మరి శరీరంలో ఏ జబ్బు దేనికి సోకిందో అన్నది వాళ్ళు గుర్తించగలరు. కనుక అంటే బయటకు వచ్చేది, శరీరంలో నుంచి బయటకు వచ్చేది. ఎలా అయితే డాక్టర్లు గుర్తిస్తున్నారో రోగాన్ని, మన శరీరంలో నుంచి దేవుడు బయటికి వచ్చినప్పుడు గుర్తించేది దేన్ని బట్టి గుర్తిస్తాడు? మీ పనులు, మీ స్వభావం, మీ నిజస్వరూపం ఎలా కనబడదో తెలుసా? మీ క్రియలలో కనబడిపోద్ది. ఎందుకంటే అవే బయటికి కనబడేవి. ఆలోచనలు బయటికి కనబడవు. ఏమండి? మన మనస్సులోని తలంపులు బయటికి కనబడవు. మన లోపల ఏమని భావిస్తున్నామో అది ప్రపంచానికి తెలియదు. కానీ ఎప్పుడైతే మన క్రియలు వారి పట్ల చేయటం, వారి పట్ల మన ప్రవర్తన ఎలా అయితే ఉందో అందులో కనబడిపోద్ది అంటున్నాడు రోగం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని. ఆ భ్రష్టత్వం అంటే ఏదో కాదు. ఇప్పుడు మనం చదువుకున్న తీతు పత్రికను బట్టి దేవుని పనిని చెయ్యని వారు, పనికి రాని వారు అంటున్నాడు. పనిలో ముందుకు రానివారు, వెనకబడిన వారు, ఇదంతా భ్రష్టుల యొక్క లక్షణాలు. ఎక్కడైతే దేవుని పనులు ఉన్నాయో ఆ దేవుని పనులు వెనకబడేవాళ్ళు, రానివాళ్ళు, పాల్గొనని వారు, వీళ్ళందరిలో భ్రష్టత్వపు లక్షణాలు కనబడిపోతున్నాయి అన్నమాట. చూసారా? అంటే అది పట్టుకుంటే చాలు, వాళ్ళ స్వభావం తెలిసిపోతుంది. అది స్వభావం తెలిసిపోతుంది వాళ్ళది.
అంటే మీలో ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకోవడానికి చాలాసార్లు మీరు విన్న మాటే మరలా చెప్పాలనుకుంటున్నాను. ఆదివారం పూట వచ్చే, ఉదయాన్నే వచ్చే ఆసక్తి కలిగిన భక్తులు సాయంత్రం పూట ఎందుకు రారు? ఆలోచించండి. వాళ్ళు ఎందుకు నడిచి రాలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి ఒక 3 గంటలు దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు? అంటే ఉదయం వస్తే భక్తులు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏమండి? అలాగని ఈ రోజంతా సెలవే. ఈరోజు సండే హాలిడే మనకి, మన దేశవ్యాప్తంగా. మరి ఉదయాన్నే వచ్చిన వాళ్ళు సాయంత్రం ఎందుకు రాలేకపోతున్నారు? పోనీ ఈ వారం రాలేదండి, వచ్చేవారం ఆ వారం రాలేదండి, ఏదో అర్జెంట్ పని పడింది, పోనీ మరుసటి వారం. అసలు ఎప్పుడూ దేవుని పనుల్లో కనబడిన వాళ్ళని గురించి ఏమనుకోవాలి? వాళ్ళ లక్షణాలు బయటపడిపోతున్నాయండి. అంటే ఉదయం వచ్చి ఫ్లోర్లో కూర్చొని ఆరాధన పేరట పాటలు పాడి చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారే, వాళ్ళంతా భక్తులను మీరు అనుకుంటున్నారా? చూసారా ఎంత సులువుగా చెప్పేయచ్చో. మరి ఆ భక్తి ఎక్కడెందుకు కనబడలేదు? వాళ్ళ పనుల్లో, తర్వాత జరిగే వాళ్ళ పనుల్లో ఎందుకు వాళ్ళ భక్తి కనబడలేకపోతుంది? ఆలోచించండి. అంటే భ్రష్టత్వం వాళ్ళలో ఉంది అని మనం తెలుసుకోవాలి. నిజస్వరూపం, వాళ్ళలో ఉన్న నిజస్వరూపం ఏంటి? తెల్లవారు వస్తారు, ముసుగులు వేసుకుంటారు, ఎంతో దీనంగా కూర్చుంటారు, పాట వినబడినప్పుడు పాట పాడతారు. చూసారా? వాక్యం వినబడినప్పుడు శ్రద్ధగా వింటారు, పుస్తకాలు తీసి రాసుకుంటారు. ఇదంతా ఏంటనమాట? వేషధారణ. అలాగని సాయంత్రం వచ్చేసిన వాళ్ళందరూ భక్తులను కాదు. వాక్యం విన్న తరువాత ఎంతమంది దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు? అదే కదా మీ క్రియలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ అవుట్పుట్ ఏంటి? మీ శరీరంలోంచి వస్తున్న పనులేంటి? ఆ పనులను బట్టి మిమ్మల్ని పట్టుకోవచ్చు. మీలో ఉన్న స్వరూపం, క్యారెక్టర్ ఎవరిది? అద్దానికి యువతలున్న క్యారెక్టరా, అద్దానికి అవతలున్న క్యారెక్టరా? యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, 23. మీరు వినువారు మాత్రమై ఉండి, మీరు కేవలం వాక్యమును వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అంటున్నాడు. చూడండి, అంటే వాక్యాన్ని విన్న వాళ్ళు మోసపోతున్నారు. ఇంకా తర్వాత ఏమన్నాడు? వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను, ఏమండి? ఉదయం వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వచ్చారు, విన్నారు, వెళ్ళిపోతారు. మరలా శనివారం కార్యక్రమం జరిగితే వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. విని వెళ్ళిపోయేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. కనుక ఏదో వచ్చేసారండి, కూర్చున్నారండి, సాయంత్రం కూడా 3 గంటలు గడిపేశారండి, వీళ్ళంతా భక్తులండి. నో, అలాగనుకోవడానికి వీల్లేదు. ఏమండి? అంటే ఎలాగ, దేని బట్టి మనం పట్టుకోవాలి వీళ్ళని? వాళ్ళ లోనున్న అంతరంగ నిజస్వరూపం ఎవరిది? దేవుడిదా లేదా దయ్యమా? ఎవరి ప్రతిరూపం వాళ్ళలో ఉన్నది? అందుకే బైబిల్ చాలా చక్కగా చెప్తుందండి. మరలా చదువు 22వ వచనం. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి వచ్చి విని వెళ్ళిపోయే వాళ్ళైతే మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే దేవుడు మోసగించడానికి వస్తున్నారు, కూర్చుంటున్నారు. అంతేనా? అంటే మేము మోసపోం. ఎలా? హై బాబు వచ్చేసరి వీళ్ళంతా భక్తులు అనమాట, వీళ్ళంతా రాసుకుంటున్నారు, వీళ్ళంతా చదువుకుంటున్నారు, వెరీ గుడ్, వీళ్ళు డెవలప్ అయ్యారన్నమాట అని మనం అనుకుంటాం. అది మేము మోసపోతాం, కానీ దేవుడు మోసపోడు. కానీ మిమ్ములను మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు విని వెళ్ళిపోతున్నారు. ఏమండి? వాక్యము వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. అది విన్న వాక్య ప్రకారంగా చెయ్యాలి. వాక్యం ఏం చెప్పింది, దాని ప్రకారంగా మీరు చెయ్యాలి. అంటే క్రియలు లేకపోతే ఒకవేళ నిష్ఫలులు. కింద ఇంకేమంటున్నాడు చూడండి, 23వ వచనంలో. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ఒకవేళ వాక్యము ప్రకారంగా ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును ఒక అద్దంలో ముఖం చూసుకొని ఒక మనిషిని పోలి ఉన్నాడు. ఒక మనుషుడిలా ఉన్నాడు వాడు. వాడికి ఏం కనబడుతుంది? అద్దంలో ముఖం చూసుకుంటే మన ముఖం కనబడుతుంది అంతే. నీ స్వభావం ఎక్కడ కనబడుతుంది? కనబడదు. చూస్తావు, బయటికి పోతావు. వాడు తను చూచుకొని అవతలికి పోయి బయటికి పోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును. వాడు ఎలాంటి వాడో మర్చిపోతాడు. వాడు నేను ఎలాంటి వాడిని, అద్దం ముందు ఉన్నప్పుడే కదండి మనం ఆలోచిస్తాం. మన కనురెప్పల కోసం ఆలోచిస్తాం, మన ముఖ కవళికల కోసం ఆలోచిస్తాం, వీటి గురించి ఆలోచిస్తాం. తర్వాత పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాటి కోసం పట్టించుకోం మనం.
వాక్యం విన్నవాడు కూడా దాని ప్రకారంగా చెయ్యనివాడు అలాగే ఉంటాడు అని అంటున్నాడు చూడండి. ఎవరైతే వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అద్దంలో ముఖం చూసుకుని పోయినవాడు ఎంతో తన ముఖాన్ని ఎలాగైతే వాడు మర్చిపోయాడో వీడు కూడా తన స్వభావాన్ని మర్చిపోయినవాడు, తన అసలు రూపాన్ని మర్చిపోయినవాడు. ఎందుకంటే విన్న వాక్య ప్రకారంగా చేయటం లేదు. ఎంతమంది ఇప్పుడు విన్నవాళ్ళు ఉన్నారు చెప్పండి? వినేవాళ్లే కదండి, అందరూ వినేవాళ్లే. చేసేవాళ్ళు ఎంతమంది? ఇది రిజల్ట్. క్రియలలో పనులలో ఎవరైతే కనబడతారో వాళ్ళ స్వభావం బయటపడేది. మన మిగతా వాళ్ళు వచ్చి విని వెళ్ళిపోతున్నారు. పనుల్లో అందుకే చూడండి, డైరెక్టర్ గారు పేర్లు రాయిస్తారు. ఎవరెవరు పనిలోకి వస్తున్నారో లిస్ట్ అంతా కావాలంటారు. ఎందుకు? పని చేసిన వాళ్ళండి, ఫైనలిస్టులు అంటారు వాళ్ళని. రిజల్ట్లో ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, పనికొచ్చిన వాళ్ళు బహు కొద్ది మంది. విన్నవాళ్ళు ఎక్కువ మంది, పనిలో పాల్గొన్న వాళ్ళు బహు తక్కువ మంది. అంటే ఇప్పుడు వారి స్వభావాలు ఏంటి చెప్పండి? పనికి రాని వాళ్ళ స్వభావాలన్నీ ఎలా ఉంటాయన్నమాట? అదిగో అద్దంలో చూస్తున్న ఆ దారుణమైన ముఖం, ఆ భయంకరమైన స్వభావం. నువ్వు మంచివాడు అని మనుషులకు మంచివాడుగా నువ్వు కనబడుతున్నావేమో, జాలి కలిగిన ముఖాన్ని పెట్టి, ఏమండి నవ్వు ముఖాన్ని పెట్టి నువ్వు మంచివాడిగా కనబడుతున్నావేమో. కొంతమంది కఠినంగా మాట్లాడేటప్పుడు వాళ్ళు చూసి దూరంగా ఉంటారండి, ఇతను కఠినంగా మాట్లాడతారండి అని. వాళ్ళు కఠినంగా మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు, యథార్థంగా మాట్లాడేవాళ్ళు మంచోళ్ళు. కానీ మనుషులకు ఎలాంటి వాళ్ళు కావాలి? వాళ్ళు నవ్వుతూ పలకరించి, వాళ్ళు ఏ ఒక్క మాట అనకుండా, వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళు అని వీళ్ళు భావిస్తారు. నిజానికి సరైన వాడు, నిజమైన స్నేహితుడు నీకు గాయం చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు దేవునిలో. ఎందుకంటే వారి స్వభావాలు మారాలి అన్న మంచి ఉద్దేశంతో. ఇంతకీ ఎంతమంది వాళ్ళ స్వభావాలను మార్చుకునే వాళ్ళుగా ఉన్నారు చెప్పండి? బయటకు భక్తులుగా కనబడుతున్నారు అంతే, కానీ వాళ్ళ నిజస్వరూపం ఎలా ఉంది? యేసుప్రభు వారు ఆ రోజున శాస్త్రుల్ని పరిశీలించి చూసి చాలా కోపం వచ్చేసిందండి. వాళ్ళని చూసి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఒక మాట, లూకా సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చూడండి. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెను పళ్ళెమును గిన్నె శుభ్రం చేస్తారు, పళ్ళాన్ని శుభ్రం చేస్తారు, వెలుపల శుద్ధి చేయుదురు, బయట శుద్ధి చేస్తారు, కానీ మీ అంతరంగం అంటున్నాడు చూడరే, మీ స్వభావం బయటికి మాత్రం ఎంత జాగ్రత్త పరులాగా పళ్ళాన్ని శుభ్రం చేస్తారు, చెప్పులు కడుక్కుంటారు, కాళ్ళను కడుక్కుంటారు, ఎంత నీట్గా మీరు కనబడతారు. అక్కడికి ఏదో మీరు చాలా జాగ్రత్త పరులాగా, అక్కడికి ఏదో రోగాలను దరిచేరని వారిలాగా మీరు కనబడతారు సమాజానికి. పరిశీలంటే వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, ఏమండి పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగే సమాజంలో గొప్ప పేరున్న వాళ్ళు. వాళ్ళతో అంటున్నాడు, పరిశీలన మీరు గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి చేయుదురు, గాని మీ అంతరంగము దేంతో ఉంది? దోపుతో చెడుతనముతో నిండిపోయిందిరా. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా. అంటే మీరు బయట శుభ్రం చేస్తున్నారు కానీ లోన శుభ్రం చేయరా? మోదీ గారు దేశాన్ని స్వచ్ఛ భారత్ చెయ్యండి అని చెప్పి బయలుదేరాడు. ఏమండి ఎన్ని స్వచ్ఛత వచ్చేసాయి చెప్పండి, ఎన్ని స్వచ్ఛత కార్యక్రమాలు వచ్చేసాయి, ఎన్ని గ్రామాలు స్వచ్ఛతలోకి వచ్చేసాయి, ఎన్ని పట్టణాలు స్వచ్ఛతలోకి వెళ్ళిపోయి మీరు చెప్పండి. అంటే వాళ్ళు దేనికనమాట? పైకి మాత్రమే వాళ్ళు గొప్పవాళ్ళుగా, ఏమండి వాళ్ళను గూర్చి ప్రజలు వాళ్ళు ఏదో ఓటేసి గెలిపించారు, గొప్పవాళ్ళు, వీళ్ళేదో మేలు చేసేస్తారు. వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేశారో చూడండి. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని వాగ్దానాలు నెరవేర్చలేకపోయారో ఒకసారి చూడండి. ఎంతసేపు దేశాన్ని స్వచ్ఛత చేసేద్దాం, ఏమండి గొప్ప మిషన్ మొదలుపెట్టాడు మోడీ, అవునా? దానికి వంతపాడే వీళ్ళందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ, లేదంటే బజరంగ దళ శ్రేణులు కానీ, విహెచ్పి శ్రేణులు కానీ, నిజానికి ఒక్కసారి వీటిని గురించి ఆత్మ పరిశీలన చేయండి. ఏం మిగిలాయి? దేశాన్ని స్వచ్ఛ చేయండి అని చెప్పి కాలువలు కడగమంటున్నారు, కాగితాలు ఏరమంటున్నారు, రోడ్లు శుభ్రంగా ఉంచమన్నారు, కానీ అసలు దేశ పురోగాభివృద్ధి ఏమైంది?
స్వచ్ఛత ఉందా దేశంలో? రోడ్ల స్వచ్ఛంగా ఉండడం తర్వాత. కానీ మనుషులు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏం చేశారటండి? గత 5 ఏళ్ళు గడిచాయి, హామీలే మిగిలాయి. ఏంటట? నల్లధనం రాలేదు, అకౌంట్లో 15 లక్షలు పడలేదు, ఏమండి, గంగా నదిని ప్రక్షాళన చేస్తానన్నాడట, అది కూడా చేయలేదు. బుల్లెట్ ట్రైన్ ఇస్తామన్నాడట, ఆ జాడ కూడా లేదు. రామ్ మందిరం అసలు ఆశే లేదు. ఏమండి, బీఫ్ ఆపనే లేదు ఎక్స్పోర్ట్. ఏమంటే జిఎస్టీ బాధలు తీరనే లేదు, రైతు రుణమాఫీ కానే లేదు, నిరుద్యోగం తగ్గనే లేదు, రిజర్వేషన్లు రద్దే లేదు, బ్యాంకుల కష్టాలు ఆగనే లేదు, పేదల బాధలు తీరనే లేదు, పెట్రోల్ గ్యాస్ ధరలు దిగనే లేదు, లోక్పాల్ బిల్లు గుర్తే లేదు, కాశ్మీర్ మంటలు ఆగనే లేదు, 56 అంగుళాలు ఛాతీ చూపనే లేదు, మహిళా బిల్లు మోక్షమే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. అంటే దేశాన్ని స్వచ్ఛతలోనికి తీసుకుని వెళ్ళాలని చెప్పిన వాళ్ళందరూ కూడా ముందు వీటిని శుభ్రం చేయండి. వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, ప్రతి మనిషిని ఎలా చూడాలి. ఏమండి, ఈ మధ్యన ఒక న్యూస్ చూశాను. న్యూస్ మీడియాలో మాట్లాడుతూ ఒక హిందూ ఆయన వ్యక్తి, హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తిని చూసి 2 కళ్ళు మూసుకున్నాడండి. మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఏంటి, చూస్తే అంత పాపమా? చూస్తేనే కళ్ళు చెడిపోతాయా? నువ్వు చెడిపోతావా? ఎంత దారుణమైన పరిస్థితిలోనికి దేశం వెళ్ళిపోయింది చూడండి. అంటే వీళ్ళలోని ఎలాంటి స్వభావం ఉంది, వాళ్ళ నిజస్వరూపం. మరలా పవిత్రమైన కాషాయ గుర్తు, కాషాయ రంగు, సాఫ్రాన్ అంటే చాలా పవిత్రమైన రంగు అండి. అంత పవిత్రమైన రంగును ప్రపంచానికి, సమాజానికి చూపిస్తూ వాళ్ళలో ఎంత కఠినులుగా, కషాయులుగా వాళ్ళు ఉన్నారు చూడండి, కషాయులు. అంటే ఎవరిని మేము చూడకూడదు, చూస్తే పాడైపోతాం, అంత అంటరాని వాళ్ళు. కనుక ఆ రోజు యేసుప్రభు చెప్పిన మాట అదే, ముందు మీ అంతరంగాన్ని మార్చుకోండి, మీ అంతరంగ స్వభావాన్ని సరిచేసుకోండి. మీ నిజరూపం ఇది కాదు. బయటకు ఒకలా కనబడుతున్నారు, అంతా వేషధారణ. గొప్పవాళ్ళు, ప్రజలకు మేలు చేసేవాళ్ళు, దేశానికి ఏదో బాగు చేసేవాళ్ళు కనబడుతున్నారు. కానీ మీరు ఇచ్చిన హామీలేవి, నెరవేర్చినవేవి, ప్రజలకు జరిగిన మేలేంటి, సహాయం ఏంటి? అంతరంగం దోపుతో నిండిపోయింది అంటున్నాడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అంటే ఇప్పుడు వాళ్ళ నిజస్వభావం ఏంటి? బయటికి భక్తులే, బయటికి మంత్రులే, బయటికి సమాజ శ్రేయస్సును కోరేవాళ్ళు, వాళ్ళ ప్రసంగాలు. కానీ వాళ్ళ క్రియల దగ్గరకు వచ్చేసరికి ఏది, నల్లధనం ఏమైపోయింది, పేదవాడి అకౌంట్లో డబ్బులు ఏమైపోయి, వాళ్ళకి చేస్తానన్న రుణాలు మాఫీ ఏమైపోయింది చూసారా? అంటే వాళ్ళు కేవలం మాటలు పలికేవాళ్ళుగా ఉన్నారు కానీ ఏమీ చెయ్యని వారుగా మనకు కనబడుతున్నారు. అంటే వాళ్ళ అంతరంగం బాగలేదు. బయటకు మాత్రం చాలా భక్తులుగానే కనబడతారు, అందరూ మంచి వాళ్ళుగా కనబడతారు. మోడీ గారి ముఖం చూడండి, చాలా అమాయకంగా కనబడుతుంది. మిగతా వాళ్ళ ముఖాలు చూడండి, రాజకీయ నాయకులందరూ వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగానే కనబడతారు. కానీ వాళ్ళ అంతరంగం, ఈరోజు ఒక్కొక్క స్కాములు బయటపడుతుంటే ఒక్కొక్కడు ఎన్ని వందల వేల ఎకరాలు కొట్టేశారు, ఒక్కొక్కరి ఖాతాలో ఎంత నల్లధనం ఉందో, ఏమండి, ఒక్కొక్కరు ఎంత దారుణంగా భూములు కబ్జా చేసి ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టారు, అది బయటికి పడినప్పుడు అయ్యో బాబు వీళ్ళు ఎలాంటి వాళ్ళ. ఏమండి, ఒక ఎంఆర్ఓ కొన్ని లక్షల రూపాయల కట్టలతో ఇంట్లో కనబడిందంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఎంఆర్ఓ. ఎంతమంది, ఎన్ని మండలాలు ఎంతమంది ఎంఆర్ఓలు అండి? అంటే బయటకు మాత్రం ఆవిడే గవర్నమెంట్ సర్వీస్, అంటే ప్రజా సేవకులు వాళ్ళంతా. కానీ వాళ్ళ నిజస్వరూపం బయటపడేసరికి ఎలా కనబడుతుంది? ప్రజల దోపిడీ, ప్రజల గోడు పట్టించుకోరు, వాళ్ళ ప్రజల అవసరతలు తీర్చరు. నిజస్వభావం, నిజరూపం. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం, వాళ్ళ సంగతి వదిలేయండి, పక్కకు పెట్టి ఉదాహరణగా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుడి దగ్గర మనం భక్తులుగా కనబడుతున్న వాళ్ళు, మనలో ఎవరి స్వభావం ఉంది? మీ క్రియల్లో కనబడిపోతుంది అది. అసలు మీరేమైనా చేస్తున్నారా? నేను చాలా భక్తుడిని అండి అని నీకు నువ్వు అనుకుంటే ఎలా? అసలు నువ్వు దేవుడి కోసం చేస్తున్న పనులేంటి? నువ్వు దేవుని కోసం తీసుకుంటున్న నిర్ణయాలేంటి? ఇవేమీ నీలో కనబడలేనప్పుడు నీలో భ్రష్టత్వం కాకుండా ఇంకేముంది? యేసుక్రీస్తు వారు నీలో ఉంటే పనులు నీలో కనబడతాయి, అవుట్పుట్ పని వస్తుంది. నీలో పని లేదంటే ఏంటనమాట? నీలో భ్రష్టత్వం సంభవించింది. అంటే మీలో ఉన్న రూపం దేవుని పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. అది ఎప్పుడో దెయ్యపు రూపంగా మారిపోయింది అది. ఏమండి,
మారిపోయిందా? మారిపోయింది కనుక పౌలు గారు గలతీ పత్రికలో ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంటే క్రీస్తు స్వరూపం మీలో రావాలా? అంటే మీ అంతరంగ స్వభావాన్ని తొంగి చూచినప్పుడు దేవుడు యేసుప్రభువులో మీరు కనబడాలంట. యేసుప్రభు అంతరంగంలో ఉంటే మీ క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి చెప్పండి? సహాయపడే గుణం, క్షమించే గుణం, సేవ చేసే గుణం, ప్రపంచాన్ని రక్షించే గుణం, ఇవన్నీ మీలో కనబడతాయి. మరి ఇవన్నీ మీలో లేవంటే ఏంటి? ఎప్పుడు చూసినా మీ పిల్లలు, మీ కుటుంబం, స్వార్థం, డబ్బు, ఆశ, ఇవన్నీ మీలో కనబడుతున్నాయంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీలో ఉన్న నిజస్వరూపం ఎవరిది చెప్పండి? గుడికొచ్చి భక్తులుగా ప్రజలకు కనబడే ప్రజలను మోసగిస్తున్నారేమో, కానీ మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు, దేవుణ్ణి కూడా మోసగిస్తున్నారు భక్తులుగా కనబడి. కనుక అలా కాదు, మీలో ఉన్న స్వభావం ఎవరిదిగా కనబడాలంట? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. స్వభావాలను మార్చాలి అనుకుంటున్నాడు చూడండి. అందుకే స్వభావాలను మార్చాలి అనుకుంటున్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. పగవాడు పెదవులతో మాయలు చేస్తాడు, అంతరంగంలో కపటం దాచుకుంటాడు. పగోడాడు వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మొద్దు. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు అంటున్నాడు చూడండి. అంటే వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచేసుకుంటాడు. బయటికి అంత చక్కగా ముసుగు వేసుకుంటారు, తెల్లని బట్టలు ధరించుకుంటారు, సౌమ్యంగా కూర్చుంటారు, సౌమ్యంగా మాట్లాడతారు, ప్రేమగా పలకరిస్తారు, నవ్వు ముఖంతో ఉంటారు. వాళ్ళంతా మంచోళ్ళని మీరు అనుకున్నారా? నో, దుష్ట స్వభావం. వాళ్ళలో నిజస్వరూపం దేవునిది కాదు. అది వాళ్ళు కపటమైన వేషం వేసుకున్నారు. వాళ్ళంతా సమాజంలో వాడి చెడుతనము బయలుపరచబడును. ఉంటది ఒక రోజు, బయట పడతాడు ఒక రోజు, వాడి స్వభావం ఏంటో అనేది తెలుస్తుంది ఒక రోజు. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. సత్యాన్ని అనుసరించిన వాడైతే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగునొద్దకు వస్తాడు వాడు, ప్రత్యక్షపరచబడ్డానికి వస్తాడు తన క్రియల చేత. సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని. నిజంగా దేవుని సంకల్పంలో మీరు ఉంటే, దేవుని పని మీరు చేయాలి అనుకుంటే, మీలో ఉన్న మంచి స్వభావం అది దైవ లక్షణం అనుకుంటే, మీలోని నిజస్వరూపం దేవునిదైతే మీరు పనిలోనికి వస్తారు, మీరు పనుల్లో పాల్గొంటారు. ఇదండి దేవుని లక్షణాలు మనలో ఉండవలసినవి. 1 యోహాను పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20-21. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తం ఆయనకు తెలుసు. కనుక మన హృదయము ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎడల ధైర్యము కలవారుగా ఉందము. ఈ రోజైనా మీరు హృదయం మీ మీద దోషారోపణ చేస్తుందా? చేస్తుంటుంది, కానీ మనం కప్పేసుకుంటుంటాం. ఒక్కసారి ఆలోచించి, నువ్వు దేవుని కోసం ఏమైనా చేస్తున్నావా? నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇది క్రమం కాదు కదా, ఇది దేవుడికి నచ్చిన పని కాదు కదా, నువ్వు దేవుడి కోసం చేయవలసింది ఉంది కదా, నువ్వేంటి ఇలా చేస్తున్నావు? మన అంతరంగం మనతో చెబుతూ ఉంటుంది ఎప్పుడును, కానీ దాన్ని మనం పట్టించుకోం. మనం పాత్రున్న స్వభావాన్ని మనం కలిగి ఉంటాం, అది మన నిజస్వరూపం, బయటికి కనబడదు. కానీ మాయా వేషధారణ చేత దాన్ని కప్పుకొని సమాజానికి ఒకలా కనబడుతుంటాం, లోపల మరొకలా కనబడుతుంటాం. దానివల్ల నిన్ను నువ్వు మోసగించుకోవడం తప్ప, నీ ఆత్మను పాతాళానికి పంపుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎంతకాలం నటిస్తాం ప్రజల మధ్య? ఎంతకాలం దేవుని ఎదురు భక్తులుగా కనబడతాం చెప్పండి? మన నిజస్వరూపం ఏంటో మన క్రియల్లోనే మనకి తెలిసిపోవాలి, సమాజానికి తెలియాలి.
మీ సత్క్రియలను ప్రజల ఎదుట కనుపరచండి అని ఎందుకు చెప్పాడు? చూపించమని ఎందుకు అన్నాడు? మీ పనుల్లో దేవుడు కనబడాలి సమాజానికి. బాప్తిసం తీసేసుకున్నామండి, మారిపోయామండి, ఈ రోజు నుంచి మేము దేవుని పిల్లగా బ్రతుకుతున్నామండి, భయభక్తులతో ఉన్నామండి అని మీరు చెప్పుకోవటం కాదు. అందరం బాప్తిసం తీసుకున్న వాళ్ళే, కానీ లోన అంతరంగం మారాలి. మీ లోనున్న స్వభావం, మీ లోనున్న పోలిక దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని లక్షణం మీలో రావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, ఒక మంచి మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయందే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. కొత్త సృష్టి పొందుట, నీలో మార్పు రావాలి, నీ అంతరంగం మారిపోవాలి అంటున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 పౌలు ఏమంటున్నాడు? నువ్వు బయటికి ఎలా కనబడుతున్నావు? నువ్వు నూతన సృష్టి కావాలి, నువ్వు మార్పు జరగాలి, నీ అంతరంగం మారిపోవాలి. నువ్వు ఎలా కనబడాలి సమాజానికి? రోమాపత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బయటికి క్రైస్తవుడుగా వేషధారణ వేసుకున్నాడు క్రైస్తవుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, నీటిలో జరిగే సున్నతి లేదా బాప్తిసం సున్నతి కాదు, బాప్తిసం కాదు అది. అయితే అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు. అంతరంగమందు యూదుడైన వాడే ఎలా యూదుడవుతాడో అంతరంగమందు నువ్వు క్రైస్తవుడుగా కనబడుతున్నావా? అంతరంగమందు నువ్వు క్రైస్తవుడుగా కనబడాలంటే నీలో ఎవరి స్వరూపం ఉండాలి? యేసుక్రీస్తు వారి రూపం. మరి యేసుక్రీస్తు వారి స్వరూపం నీలో రాలేదే, ఏం కనబడుతుంది? ఎప్పుడు చూడు పగ, ఎప్పుడు చూడు ద్వేషం, ఎప్పుడు చూడు పనికి వెనకబాటుతనం, ఎప్పుడు చూడండి దేవుని పనిలో వెనకబడ్డం, దేవుని పనికి ఇవ్వకపోవటం, రాకపోవటం, తప్పించుకోవటం, సాకులు చెప్పటం, ఇవన్నీ. జ్ఞానం అంటే ఆసక్తి లేకపోవటం, ఇవన్నీ కారణాలు, లక్షణాలు. ఏంటి లక్షణాలు? మీలో ఉన్న భయంకరమైన నిజస్వరూపం, దయ్యపు లక్షణాలు బయటపడుతున్నాయి అన్నమాట. అవన్నీ మీరు సమాజానికి భక్తులుగా కనబడుతున్నారా, దేవుని ఎదురు భక్తులుగా మీరు ఉండాలనుకుంటున్నారా? ఆలోచించండి. కనుక ఇక్కడ చెబుతున్నట్టుగా బాహ్యానికి కాదు, బాహ్యానికి క్రైస్తవుడుగా కనబడేవాడు క్రైస్తవుడు కాడు. అంతరంగమున అంటున్నాడు చూడండి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఎవరైతే అంతరంగమందు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగా ముందు అంతరంగంలో ఉండాలా? అవును. నీ క్రియల్లో కనబడాలి దేవుని పనులేంటో. నీ స్వభావం దైవ స్వభావం అయితే ఖచ్చితంగా దేవుని కోసం నువ్వు వస్తావు. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలా? నేను దేవుడు భక్తుడినండి, ఉదయం కానుక ఇచ్చేసాను కదండి, సాయంత్రం వెళ్ళకపోయినా పర్లేదండి. మేము దేవుడికి డబ్బులు ప్రకటించేసాం కదండి, మేము చేయకపోయినా పర్వాలేదండి. కొంతమంది ఇస్తారు, ఇచ్చి కూడా మరలా చేస్తారు చాలామంది. కొంతమంది ఎలా సరిపెట్టుకుంటారు? డబ్బులు ఇచ్చేసాం కదండి, మేము పని చేసినట్టే, ఇస్తే చేసినట్టేనా అంటే నువ్వు చేయనవసరం లేదా అంటే ఎలా తమ్మును తాము తప్పించుకుంటున్నారు చూడండి దేవుని పనుల నుంచి. ఎలాంటి స్వభావం మీలో ఉంది? కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవుడు ఎక్కడ కోరుతున్నాడు? అంతరంగంలో సత్యం. వాక్యం ఎక్కడ ఉండాలి? చేతిలో ఉందా? బైబిల్ చేతితో పట్టేసుకుంటే సరిపోతుందా? అసలు నీ లోపల ఆలోచనలు, నీ మనస్సులో వాక్యం లేదయ్యా, నువ్వు క్రైస్తవుడువా? అంతరంగమందు దేవుడు ఏం కోరుకున్నాడట? అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అంతరంగములో సత్యము, నీ మనస్సులో సత్యం కావాలి. ఉంటున్నావు మనం అలాగా? ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు ఈ మాటల్ని? కాగితాలకే పరిమితం చేస్తున్నారా, లేదా చెవులకే పరిమితం చేస్తున్నారా మాటలు విని? అందుకే చెప్పాడు, ఎవడైనను దేవుని వాక్యము విని వాటి ప్రకారము ప్రవర్తించని వాడైతే తన అద్దములో తన సహజ ముఖమును చూసుకొని దాన్ని మర్చిపోయేవాడితో సమానం అన్నాడు. అందుకే కనుక మీరు వింటున్నారు, విన్న మీలో ఎంతవరకు దేవుని పనులు చేయడానికి మీలో మార్పు తీసుకొస్తుంది. అలా మార్పు కనబడాలి అంటే మీ క్రియల్లో కనబడాలి. ఏమంటే వాక్యాన్ని ఎంతమంది విన్నారు? పనులు ఎంతమంది ఉన్నారు? పనులు ఎవరు లేరండి. మరి ఎందుకు వచ్చి వినడం? విన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ తమను తాము పరీక్షించుకోవాలి. విన్న వాళ్ళైతే మిమ్ములను మీరు మోసగించుకుంటున్నారు అని బైబిల్ చెప్పిందండి.
మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. మోసపోతున్నారు మీరు, విని వెళ్ళిపోతే మోసపోతున్నారు. మరి ఏం చేయాలి? నీ స్వభావాన్ని మార్చుకో. నీ స్వభావం మారిపోవాలంటే నీలో అంతరంగ స్వభావంలో వాక్యం పెట్టుకో. అంతరంగములో ఆయన జీవవాక్యాన్ని కోరుకుంటున్నాడు. అలా నిజంగా ఉండగలిగినప్పుడు ఏమండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:15 చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:15 మీ అంతరంగ పురుషుని యందు మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. అంటే యేసు ప్రభు మీ దగ్గర నివసించాలంటే మీ స్వభావం బాగుంటూ వస్తాడండి మీ దగ్గరికి. మీ స్వభావం బాగాలేకపోతే ఏమొస్తాడు ఆయన? ఏమంటే మన క్యారెక్టర్కి సూట్ అయిన వాళ్ళు, మన మనస్తత్వానికి సూట్ అయిన వాళ్ళ దగ్గర కదండి మనం ఎమడగలం. మనకు భిన్నంగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర మనం ఎమడలేం. మరి యేసు ప్రభు కూడా మీ దగ్గరకు వచ్చి మీలో ఎమడాలి అంటే ఏం చేయాలి? మీరు ఆయనకు అనుగుణంగా ఉండాలి. ఆయనకు అనుగుణంగా ఉండడం అంటే ఏంటి? మీరు విన్న మాటలన్నింటి ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళటం. వింటున్నారు, ఎంతమంది చేసుకుంటూ వెళుతున్నారు? ఇది చాలా అవసరం. ఈ పరీక్ష లేదు, తమ్మును తాము పరీక్షించుకోవటం లేదు. వాళ్ళకి వాళ్ళే బ్రాండ్ వేసేసుకున్నారు. ఏమనంటే మేము భక్తులు అండి, పరలోకానికి వెళ్ళిపోతాం అంతే. మోసపోతుంది ఈరోజు క్రైస్తవ్యం. తమలో ఉన్న నిజస్వరూపం అది దెయ్యపు స్వభావం. భ్రష్టుడు పట్టేశాడు. నీలో ఉన్నది దెయ్యం రా నాయన. నువ్వు పని చెయ్యకపోవటం, పనులకు ఎగవేత వేయటం, పనులకు రాకపోవటం, దేవుని పనికి వెనకుండటం, ఇవన్నీ ఏంటనుకుంటున్నావు? ఇవన్నీ కారణాలు ఏంటి? నీలో భ్రష్టత్వపు లక్షణాలు కనబడుతున్నాయి అని అర్థం. అంటే నీ నిజస్వరూపం ఎలా ఉందన్నమాట? భక్తుడు కాదు, భ్రష్టుడవు నువ్వు. మనం భ్రష్టత్వం వచ్చేసింది మనకి. కనుక నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. బైబిల్ హెచ్చరిక చేస్తుంది. మీలోని నిజస్వరూపం నిజంగా దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడండి? తన పిల్లల్లాగా తన సొంత రూపంలో మనల్ని చేశాడే. ఏదైనా తోటలో ఆయనలాగే చేశాడండి, ఆయన రూపంలోనే చేశాడండి. కానీ ఎప్పుడైతే అపవాది వచ్చి వాళ్ళలో విషాన్ని నింపాడో వాళ్ళ స్వభావం మారిపోయిందండి. వాళ్ళ క్యారెక్టర్ మారిపోయింది. ఏంటి ఇప్పటి వరకు ఇంత మంచిగా ఉన్నవాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారా? నన్నే తప్పుపడుతున్నారా? ప్రతి చల్లపూట మాట్లాడుతున్నాడు. వాళ్ళకి లేని లోటు అంటూ ఏమీ లేదు. అన్నిటినీ సమకూర్చిపెట్టాడు. ఏ లోటు వాళ్ళకి లేదు. చక్కగా ఏదైనా తోటలో ఉంటున్నప్పుడు, ప్రతి చల్లపూట వాళ్ళని పలకరిస్తున్నప్పుడు, దేవునితో సంబంధం పెట్టుకోకుండా ఎవరో ఒక మొహం తెలియని వ్యక్తి, ఒక క్రొత్త వ్యక్తి వచ్చి నీకు కాని విషయం ఒకటి చెప్పినంత మాత్రాన ఎంతకాలం నువ్వు వినమే దేవుని మాటలను ప్రక్కను పెట్టి వెంటనే ఆ మాటను నువ్వు స్వీకరించి దాని ప్రకారంగా నువ్వు చెయ్యగలిగావు అంటే వాళ్ళ స్వభావంలో ఏం నిండిపోయింది చెప్పండి? విషయాన్ని నింపేసిందండి వాళ్ళ స్వభావంలో. దేవుడు షాక్ అయిపోయాడు ఆ మాట చూసిన వెంటనే. నీవు దిగంబరిగా ఉన్నావని చెప్పినవాడు ఎవడని అడుగుతున్నాడు. అందుకే ఎవడు చెప్పాడు రా నీతో బట్టలు లేవని? ఇంతకాలం నేను నీతో వచ్చి మాట్లాడుతున్నాడు, అప్పుడే నీకు సిగ్గు కలగలేదే? నీ భార్యను అలాగే చూస్తున్నావు దిగంబరిగా, అప్పుడు ఆమెకి సిగ్గు లేదు, నీకు సిగ్గు కలగలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి సిగ్గు? చూసారా? అంటే స్వభావం మారిపోయింది. మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు? పోనీ అడిగాడు, ఏం తప్పు చేసావా? నేను ఎక్కడ చేశాను తప్పు? తప్పు నాది కాదు, నీదే. వాడి స్వభావం చూడండి, వాళ్ళ స్వభావం ఎలా మారిపోయిందో. అంటే తన రూపాన్ని నింపేశాడు. దేవుని పోలికగా పుట్టిన వాళ్ళలో అపవాది యొక్క స్వరూపాన్ని పెట్టేసింది. కనుక ఎప్పుడు బయటపడ్డాడు? ఆదాం అప్పటి వరకు మెత్తగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, పండు తినేసి నక్కేశాడు చెట్టు చాటుని. వచ్చిన తర్వాత పడిందండి బయట అసలు స్వభావం. ఏమని? నువ్వెందుకు తిన్నావు నాయన పండు? అప్పుడు పెట్టాడండి బయట స్వభావం. క్రూరత్వం చూపించాడు, భ్రష్టత్వం బయటకు వచ్చేసింది. ఏమని? నీవు నాకు ఇచ్చిన స్త్రీ. వచ్చేసింది బయటికి స్వభావం. బయటపడిపోయాడు. అప్పటివరకు ఎంత మంచోడు ఏంటి? ఎవరైనా బయట పడనంత వరకు మనం ఏమనుకుంటాం? అమ్మ ఎంత నమ్మకంగా ఉన్నాడండి ఇప్పటివరకును, ఎంత మంచిగా మా అందరి నమ్మకాన్ని చొరగొన్నాడండి. ఒకేసారి మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంట్లో డబ్బులు లేవు, బీరువా ఓపెన్ చేసి ఉంది, నగలని మూటగట్టేశాడు, పారిపోయాడు. అంటే వాళ్ళ నిజస్వరూపం వాళ్ళ క్రియల్లో కనబడిపోయింది. చూసారా? కొంతమంది వాళ్ళ మాటల్లో బయటపెట్టేస్తారు. ఏమని?
ఎందుకంటే హృదయం నిండి దాన్ని బట్టి కదా. నోరు మాట్లాడితే చాలా సందర్భాలు కొంతమంది నటించడానికి ఓవర్ యాక్టింగ్ చేసి మాటలు జాగ్రత్తగా పాలిష్ చేసి కొంతవరకు మాట్లాడినా కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడిపోతుంటుంది, అసలు స్వభావం. ఆ మాట ఎప్పుడైతే తేడాగా వచ్చింది, ఏంటి వీడిలో విషపూరితమైన మాట, ఇలా తేడా మాట కలుగుతుంది ఏంటి వీళ్ళలో అంటే వాడి స్వభావం మారిపోయింది. వాడి నిజస్వరూపం అది కాదు. బయటకు కనబడేంత మంచివాడు కాడు. వాడు చాలా క్రూరుడు, ఆమె చాలా క్రూరురాలు, మెత్తగా కనబడుతుంది అంతే. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చూసుకోవాలి మనలో ఉన్న నిజస్వరూపం ఎవరిది. అద్దంలో కనబడితే నీకు నువ్వే కనబడతావు, అవునా? కానీ వాక్యం దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు చూసుకుంటే అసలు నువ్వెవరో అనేది కనబడతావు. నీకేమైనా లోపల ఏమైనా కూరలు, నెత్తి మీద 2 కొమ్ములు, ఏమండి నిజంగా ఇటువంటిది ఏమైనా అద్దంలో కనబడితే అంటే మనకు దెయ్యం పట్టేసిందని మనం అనుకోగలమండి. కానీ నార్మల్గానే ఉంటాం మనం అంతా నార్మల్గానే ఉంటాం. ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్ ఎలా ఉంటాడండి? ఎయిడ్స్ వచ్చేసిన రోజు చక్కగా మనలాగే ఉంటారు. వాళ్ళకి ఎయిడ్స్ ఉందని సంగతి మనకు తెలియదు. చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే కనబడతారు వాళ్ళు. కానీ వాళ్ళు లోపల ఉందండి భయంకరమైన విషం, రోగం, ప్రమాదం. ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా అదే భయంకరమైన భ్రష్టత్వం పట్టి పీడిస్తుంది. వాళ్ళు వింటున్నారు వాక్యాన్ని, కానీ ఏ రోజు వాక్య ప్రకారంగా చేయకుండా పోతున్నారంటే వాళ్ళ నిజస్వరూపాలు ఏంటనమాట. భక్తులుగా నటించే నిజస్వరూపాలు అంతా కూడా హాలీవుడ్ యాక్టర్లు. వాళ్ళంతా నటీమణులు, నటులు, ప్రజలను నమ్మించడానికి నటిస్తున్నారు వాళ్ళు. దేవుడికి తెలిసి వీళ్ళంతా స్క్రాప్, వీళ్ళంతా పనికిరాని వాళ్ళు. భ్రష్టుడు పట్టేశాడు వీళ్ళకి. వీళ్ళ వాళ్ళు కాదు. ఎందుకంటే యెహోవా ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడట, పరిశీలనగా తెలుసుకుంటున్నాడు. ఆయనకు తెలుసు కదా, క్యారెక్టర్ తెలిసిపోద్ది ఆయనకి. మనలాంటి వాడు కాదు, ఏదో క్రియ చూస్తేనే కానీ చేయలేకపోవడం, గుర్తు పెట్టకపోవడం తెలియదు. ఆయన తెలుసుకోలేనంత అమాయకుడు కాడు. కానీ మరి మనమెలా ఎదుటి మనిషిని గూర్చి ఒకవేళ మనం అంచనా వేయాలి అంటే వాడి క్రియలను కనిపెట్టండి. వాడి పనిలో దొరికిపోతాడు. అది భార్య అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, కుమార్తె అయినా, కుమారుడైనా, చివరికి మీకు మీరైనా మీ క్రియల్లో మీరు కనబడిపోతారు. నాలోని నిజస్వభావం దేవుడిది కాదన్నమాట, దయ్యానది ఎప్పటి వరకు. ఎందుకంటే నేను పనిలో భ్రష్టుడినైపోయాను. ఏ పనిలో నాకు పాలు పంపులు లేవు. దేవుడు కోరుకుంటుంది లోపల స్వభావం. అందుకే పేతురు గారు ఏమన్నారండి, ఎలాంటి అలంకారం మీకు లోన అలంకారంగా ఉండాలన్నాడు పేతురు పత్రికలు అంటాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణం అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగులు విలువైనది. అది దేవుడు చూసిన వెంటనే ఆహా, క్రియలతో ఎంత చక్కగా అలంకరించుకున్నాడు, నా పనులతో ఎంత చక్కగా అలంకరించుకుంది ఈమె. అప్పుడు నీలో ఉన్న స్వభావం నిన్ను చూడగానే దేవుడికి తన రూపాన్ని కనబడుతుందండి, తన కుమారుని స్వరూపం కనబడుతుందండి. ఎందుకంటే మన అందరము తన కుమారునితో సారూప్యం గలవారముగా ఉండాలని కోరుకున్నాడు కదా. ఆయన ఉద్దేశమే అది. మనం ఆయన కొడుకులా ఉండాలి. యేసుక్రీస్తు వారి స్వభావం, యేసుక్రీస్తు వారి పోలిక మనలో ఉండాలి. మరి మనలో ఉన్న పోలికను బయట పెట్టేది ఏది? వాక్యం, క్రియలు, మాటలు. ఏమంటే చెట్టు మంచిదో కాదో తెలుసుకోవాలంటే యేసుప్రభు వారు ఏమని చెప్పాడు? ఈ చెట్టు మంచిదే కాదా, అయితే దాని పండు తిను. పండు బాగుందనుకోండి, చెట్టు మంచిదే. పండు చేదొచ్చింది అనుకోండి, చెట్టు కూడా విషపూరితం అన్నమాట. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 33. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33 వచనం చూడండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియపరచబడతాది. సర్ప సంతానం అంటున్నాడు చూడండి. తన సంతానాన్ని సర్ప సంతానం అంటున్నాడు ఏంటండి ఆయన? ఏం తన పిల్లలే కదండి వాళ్ళు, మనమంతా ఆయన పిల్లలేం కదండి. ఆయనే కదండి మనల్ని కన్నాడు. మళ్ళీ పాము పిల్లలు అంటాడు ఏంటి మనల్ని? సర్ప సంతానమా? మీరు చెడ్డవారయుండి ఎలా మంచి మాటలు వస్తాయరా మీ నోటి వెంబడి? మీ నోరు విప్పితే చాలు మీ మాటలు మీ స్వభావాన్ని చెబుతున్నాయి, మీ పనులు మీ స్వభావాన్ని చూపిస్తున్నాయి. మీ నిజస్వరూపం ఇది కాదు. బయటకు అంగి, మీ వేషధారణ,
ఏంటి ఆ రోజు శాస్త్రులు పరిశీలన ఎలా కనబడేవాళ్ళు? ఓ నిలువుటంగీలు వేసుకొని పవిత్రమైన వ్యక్తులుగా, సమాజంలో పేరొందిన వ్యక్తులుగా ఎంత గౌరవంగా కనబడేవాళ్ళు. కానీ వాళ్ళ అసలు స్వరూపం అది యేసుప్రభు పట్టుకున్నాడు. దొంగలరా మీరంతా. వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ఇది కాదు మీ నిజ స్వరూపం. బయటికి కనబడే వేషధారణ కాదు, లోపల మీరు చాలా దొంగలు. మీ క్రియలు చెబుతున్నాయి, మీ మాటలు చెబుతున్నాయి మీరంతా ప్రమాదకరమైన వాళ్ళు. ఆ రోజు యేసుక్రీస్తు వారు పసిగట్టారండి. ఆయనకు తెలిసిపోయింది. మరి మనం, మీరు కూడా ఎదుట వారి విషయంలో ఇదే పసిగట్టండి. మీ కుటుంబంలోని వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, నీ పొరుగువాడు కావచ్చు, ఎవడైనా వాడిలో ఉన్న అసలు క్యారెక్టర్ ఏంటి, వీడిలో ఉన్నది దెయ్యమా దేవుడా, అది తెలుసుకోవాలంటే వీడి స్వభావం ఏంటి. వాడు మంచిగా మీతో మాట్లాడుతారని నమ్మకండి. వాడితో ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు వాడు నమ్మకండి. వాడి క్రియలు గమనించండి, వాడి మాటలు గమనించండి. మీ కళ్ళెదురుగా మంచి పనులు చేస్తున్నాడు కనబడతాడు, మీ ఎదురుగా వాడు మంచి మాటలు మాట్లాడినట్టు కనబడుతుంటాడు. కానీ మీరు గమనించలేనప్పుడు వాడి క్రియలు ఎలా ఉన్నాయి, వాడి మాటలు ఎలా ఉన్నాయి, అది చూడండి. ప్రతి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. ఏమండి, ఓ వినయం, భయం, భక్తి. నాన్న ఉన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉంటాడు. గదిలో మీరెవరో లేనట్టుగా వెళ్ళి లోన జాగ్రత్తగా చూడండి, అప్పుడు ఆడ నిజస్వరూపం కనబడుతుంది. నాన్న ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, నాన్న లేనప్పుడు అప్పుడు వాడి వికృతమైన రూపం, వాడు అల్లరి, వాడి గొడవ, వాడి మాటలు. దేవుడు కూడా అలాంటి వాడినారా. అందరినీ పరిశీలించి చూస్తున్నాడు. ఆయనకి ఎలాగ అందరి కోసం తెలిసిపోయింది. మనం మోసపోకూడదు కదా. కనుక మనలోంటి స్వభావం ఏంటో అనేది మనం పరీక్షించుకోవాలి. మన పొరుగువాడిది ఎలాంటి స్వభావం అనేది వాడి క్రియలను బట్టి మీరు పట్టేయండి. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. లేదా మీరు చెడిపోతారు, మీరు పాడైపోతారు, మీరు శిక్షలోనికి వెళ్ళిపోతారు. అందుకే జాగ్రత్త చెబుతున్నాడు. చివరికి ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 11-12 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 11-12 వచనాలు. వాటి వలన నీ సేవకుడు. ఈరోజు ఈ మాటలన్నీ కూడా హెచ్చరిక మాటలండి. వాక్యం ఎందుకు ఇచ్చాడు మనకు రాసి, వ్రాయించి ఎందుకు ఇచ్చాడు? హెచ్చరిక మాటలు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన, వాటి ప్రకారంగా చేయటం వలన గొప్ప లాభం. వాటి ప్రకారంగా చెయ్యండి అరా. వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, వాటి ప్రకారంగా చేస్తే మీకు లాభం అంటున్నాడు. తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. నా కోసం నీకు పూర్తిగా తెలుసు కదా, కనుక నీ వాక్యం ద్వారా నన్ను నేను సరి చేసుకుంటాను. నాకు లాభం కావాలి, నీ మాటల ద్వారా నేను హెచ్చరిక పొందాను అంటున్నాడు భక్తుడు. ఈ మాటలు విన్న మీరు కూడా హెచ్చరిక పొంది మీలోనున్న నిజస్వరూపం ఎవరిది, దేవుడిది అనుకుని మీరు మోసపోకండి. మేము భక్తులు అని చెప్పి మీరు అనుకుని మోసపోకండి. ఒకసారి మీ క్రియలు ఏంటో మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ క్రియలు దైవ సంబంధంగా ఉన్నాయా? అయితే మీది దేవుని ప్రతిరూపం. ఒకవేళ మీ క్రియలు దేవుని వాక్యం విన్నట్టుగా మీరు లేవా? అయితే ప్రస్తుతం వచ్చేసింది, జాగ్రత్త. మీ మాటలు ఒకసారి పరీక్షించుకోండి, మీ క్రియలు, మీ చేతలను ఒకసారి పరీక్షించుకోండి. అలా పరీక్షించుకుంటే, ఉపదేశం పొందితే మీకు గొప్ప లాభం కలుగుతుంది. లేదా నష్టపోతారు. ఏంటి? మీ ఆత్మను నష్టపోతారు, పరలోక భాగ్యాన్ని నష్టపోతారు, శాశ్వత కాలాన్ని నష్టపోతారు, భయంకరమైన హింసలో జారిపోతారు. కనుక మన స్వభావాన్ని ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనలను పరీక్షించుకుంటూ ఎదుటివాడిని పరిశీలిద్దాం. ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో సాన్నిహిత్యం చేయండి, అలాంటి వాళ్ళతో సహవాసం చేయండి. దేవుని క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలతో మీరు కలిసి ఉండండి, లోకస్తులతో కాదు. వాడు లోకస్తులతో ఉన్నారనుకోండి, ఎప్పుడు వ్యాపారాలు అంటాడు, ఎప్పుడు డబ్బు అంటాడు, ఎప్పుడు సంపాదన అంటాడు, ఏవేవో చెబుతాడు, లోక సంబంధమైన మర్యాదలు అవన్నీ. కానీ మీరు ఎవరితో కలిసి ఉండాలి? ఎవరైతే దేవుని పనులు ఉన్నారో అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి, అలాంటి వాళ్ళతో కలిసి ఉండండి. అలాంటి వాళ్ళతో మీ కుటుంబం సఖ్యతగా ఉండండి. అప్పుడు మీరు వాళ్ళు కలిసి మీ స్వభావాలను తెలుసుకొని మీ క్రియల ద్వారా మంచి వాళ్ళుగా దేవుని కనబడతారు, పొరుగు వాళ్ళకు కూడా మీరు కనబడతారు. అప్పుడే మీ రూపం మంచిదిగా మారుతుంది. లేదా మీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడకపోవచ్చు. ఇప్పుడు మనుషులను మీరు మోసగించవచ్చు, దేవుడు మోసపోడు. కానీ ఒక్కసారి ఒకరోజు మీ క్రియలను బయట పెట్టే ఒక రోజు అనేది ఒకటి ఉందే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ క్రియలన్నీ బహిరంగంగా కనబడతాయి.
ఎవరో అప్పుడు ఆపలేరు. మీ నిజస్వరూపం ఏంటో అంతమంది మధ్య కనబడుతుంది. అందుకే అన్నాడు హెబ్రీయులు రాసిన పత్రికలు ఏమని, ఒకని క్రియలట వాని ముందర వెళుతున్నాయట, ఒకని క్రియలు వాని వెంట వెళుతున్నాయి. నువ్వు చేసిన పనులు నిన్ను తీసుకెళ్తున్నాయి. నువ్వేం చేసావు అనేది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. అప్పుడు తెలిసిపోదు నువ్వు భక్తుడివో కాదు. ఇప్పుడు కేవలం 100 మంది కోసం 1000 మంది కోసం నువ్వు నటిస్తున్నావేమో. ఆ రోజు కోట్ల మంది ఎదుట నీ నిజస్వరూపం బయటపడితే ఎలా ఉంటుంది అక్కడ? నువ్వెంత సిగ్గుపరచబడతావు, నువ్వెంత అవమానించబడతావు. అటువంటి అవమానం మనకు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన స్వభావాన్ని మార్చుకోవాలి. మన స్వభావం, మనలో ఉన్నది ఎవరి రూపం, మన నిజస్వరూపం ఏంటో మనలో మనం బయట పెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మీరు మాకిచ్చిన ప్రతిరూపం మీది. కానీ ఈరోజు స్వభావం అపవాది వాడి యొక్క ఆలోచనలతో మనుషులందరినీ వాడు కైవసం చేసుకొని వాడి స్వభావాన్ని వారిలో ఇమిడ్చాడు తండ్రి. అట్టి వారి స్వభావాన్ని మరలా మీ కుమారుడని క్రీస్తు స్వభావంలోనిగా మార్చుటకు మమ్మను మేము పరీక్షించుకుంటూ ఎదుట వారిని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ వాళ్ళని మార్చడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో తోడుగా ఉండి మా స్వభావాలను మార్చుకొని మా అంతరంగంలో మీకు ఇష్టలుగా బ్రతికి మీకు నచ్చిన వారముగా మేము బ్రతుకులాగున మీ మాటలతో మాకు హెచ్చరిక చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.